బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రెండు క్రేజీ సినిమాలు మిగిలిన సినిమాలన్నింటినీ డామినేట్ చేసి సంచలన కలెక్షన్లను సొంతం చేసుకుంటాయి అనుకుంటే దానికి పూర్తి విరుద్ధమైన ప్రదర్శనను బాక్సాఫీస్ దగ్గర చూపించి తీవ్రంగా నిరాశపరిచాయి. మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ సినిమాలు రెండూ కూడా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుని ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయాయి. రోజు రోజుకు కలెక్షన్లలో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమాలు 5వ రోజు రాఖీ పండుగ అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఏమాత్రం హోల్డ్ ను చూపించలేకపోయాయి. డబుల్ స్మార్ట్ కనీసం 7,000 వరకు టికెట్ సేల్స్ నైనా సొంతం చేసుకుంది, కానీ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే 5,000 లోపు టికెట్ సేల్స్ ను మాత్రమే దక్కించుకుని చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అవ్వడం, డెఫిసిట్లు అలాగే నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని అత్యంత దారుణంగా నిరాశపరిచింది. డబుల్ స్మార్ట్ సినిమా విషయంలో కూడా పలు చోట్ల ఇదే రిపీట్ అవ్వగా ఓవరాల్ గా మంచి హిట్ మూవీకి రీమేక్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్, బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమాలు రెండు కూడా ప్రామిసింగ్ గానే రిలీజ్ కి ముందు అనిపించినా కూడా రిలీజ్ తర్వాత ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో అత్యంత తీవ్రంగా విఫలమయ్యాయి. రెండు సినిమాల బడ్జెట్ కూడా టాప్ స్టార్స్ మూవీస్ రేంజ్ లో ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం అత్యంత దారుణంగా నిరాశపరిచాయని చెప్పవచ్చు. హాలిడేస్ రోజుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉన్న ఈ సినిమాకి వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.